ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాల సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. మాల సంఘాల ఆందోళనతో పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేసింది. ఎస్సీ నాయకులు పలు చోట్ల వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. విద్యాసంస్థలు మూసివేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణ తీర్పుపై సుప్రీంకోర్టు పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు వారు. ఏలూరు జిల్లా నూజివీడు కైక్లూరులో మాలమహానాడు ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఈ మేరకు జిల్లాలో బస్సులను నిలిపివేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో బంద్ కొనసాగుతోంది. ఈ మేరకు ద్రాక్షారామ, యానం సెంటర్లలో మానవాహారం చేశారు. ఇక కాకినాడ జిల్లా తునిలో రోడ్లపై నిరసన తెలిపారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో సుప్రీం తీర్పును వ్యతిరేకరిస్తూ మానవాహారం నిర్వహించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు మూసివేశారు. తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. బంద్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఐక్యత